మనం ఈరోజు మా ఊరు శివాలయం అయితే చూడబోతున్నాం. అసలు నాకెందుకో ఈరోజు గుడికి వెళ్ళాలనిపించింది. ఇక నాకు ఇష్టమైన శివయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. మనకు అసలు ఈ గుడి ఎంట్రన్స్లోనే కాలువ ఉంటుంది. ఈ కాలువ నార్మల్ డేస్లో అంత ఫ్లో ఉండదు, కానీ రెయినీ సీజన్లో మాత్రం ఫుల్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడైతే ఈ కాలువలో భద్రాచలం గోదావరి వాటర్ వస్తున్నాయి. ఇక నేను గుడి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి శివయ్యని దర్శించుకున్నాను. అలాగే పక్కనే ఉన్న నవగ్రహాలు, అలాగే నాగదేవతను కూడా దర్శించుకున్నాను. ఈ గుడిలో పూజ చేసే పంతులు గారికి అయితే దాదాపు 105 ఇయర్స్ ఉంటాయి. ఇంకా ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే, శివరాత్రికి అయితే ఈ గుడి చాలా రష్గా ఉంటుంది. మొత్తం తిరునాళ్ళలా ఉంటుంది. మా ఊరు చుట్టుపక్కల ఉన్న జనాలంతా ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకా మేము కార్తీక మాసంలో ఈ వాటర్లోనే స్నానాలు చేసి పూజ చేసుకుంటాం. ఇంకా పక్కనే ఉన్న గంగమ్మ తల్లి గుడికి వెళ్ళి గంగమ్మ తల్లిని కూడా దర్శించుకున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలా వీడియో పెట్టగానే అలా చూసేయచ్చు. వెళ్ళొస్తా మరి. బాయ్.